కౌంటింగ్ సందర్భంగా ఆదోని పట్టణంలో ఈరోజు ఉదయం 9:30 నుంచి 11 వరకు సబ్ డివిజన్ సిబ్బందితో కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతులో ట్రైనీ డిఎస్పీ ధీరజ్ గారు, 1 టౌన్ సిఐ తేజమూర్తి, 2 టౌన్ సిఐ గోపి, 3 టౌన్ సిఐ రాజు, తాలూకా సిఐ నిరంజన్, ట్రాఫిక్ సిఐ మంజునాథ్, పీసీఆర్ సిఐ విజయలక్ష్మి మరియు సబ్ డివిజన్ సిబ్బంది మొత్తం పాల్గొనడం జరిగింది. ప్రధానంగా పట్టణంలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినామో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కవాతు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు 144 సిఆర్పిసి సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంపులుగా బయటికి రావడం కానీ, ఉత్సవాలు ఊరేగింపులు అనుమతి లేకుండా చేయడం కానీ చేయరాదు. ఆ విధంగా ఎవరైనా సరే ఉల్లంఘిస్తే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు కూడా నమోదు చేస్తారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల వారికి లూజ్గా ఎవరు వచ్చినా కూడా లూజ్ పెట్రోల్ అమ్మకూడదు.
లాడ్జ్లలో కూడా అనుమానితులు కానీ ఐడి కార్డు లేకుండా ఎవరైనా వచ్చినా కానీ వారికి రూములు ఇవ్వరాదు. అటువంటి వ్యక్తులు ఎవరైనా తారసపత్య లాడ్జ్లలో వారు కూడా మాకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఫంక్షన్ హాళ్ళు, సినిమా హాళ్ళ వారికి కూడా విజ్ఞప్తి ఏమనగా, ఈ సందర్భంగా ఈరోజు రేపు ఎవరైనా సరే ఈ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ చూసేదానికి కానీ, లేకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత వారి ఉత్సవాలు జరుపుకునేదానికి కానీ లీజుకి ఇవ్వరాదు. ఆ విధంగా ఇస్తే వారి యొక్క లీజు కూడా క్యాన్సిల్ చేసే విధంగా సిఫార్సు చేయబడుతుంది. ప్రజలందరికీ ఇది, ప్రజలందరూ, నాయకులకే కాదు ప్రజలకు కూడా. ఎక్కడ కూడా పోరాదు, గుంపులో 4 కంటే ఎక్కువ తీసుకుపోరాదు. 4 వరకు పోవచ్చు అంతేగాని అంతకంటే ఎక్కువ పోరాదు. పోతే మాత్రం వారి మీద కూడా వీడియో తీసి కేసు నమోదు చేస్తామంటే 144 CRPC ఉంది కాబట్టి. క్రాకర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు, ఉంచుకోరాదు, కాల్చరాదు. ఎవరైనా సరే వారి వద్ద ఉంచుకున్నట్టు తెలిస్తే వారి మీద కూడా కేసు నమోదు చేస్తాం. 6 నుంచి ఆ పాయింట్లో ఉండాలి. తర్వాత ఎప్పుడు రిలీవ్ అవుతారో ఆ డ్యూటీ నుంచి మళ్ళీ ఆర్డర్స్ వచ్చేంత వరకు రిలీవ్ కాకూడదు. టౌన్లో ఉండే వాళ్ళు మాత్రం 1 by 1 పోయి ఏదైనా కాలకృత్యాలు కానీ భోజనాలు కానీ చేసుకుని రావచ్చు. రూరల్లో ఉండే వాళ్ళు ఏ విధంగా చేయాలనేది మీ ఎస్ఐకి చెప్పినాము. ఆ విధంగా మీకు టర్న్ చేస్తారు. మీరైతే అక్కడే ఉంటారు. 4 ఉంటే 2 పంపిస్తారు.